ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు గాంధీ భవన్ కి చేరాయి. నామినేటెడ్ పదవుల పంపకంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వర్గం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వర్గానికి పెద్దపీట వేస్తున్నారని ఆరోపిస్తూ రేణుకా చౌదరి అనుచరులు గాంధీ భవన్ ఎదుట భారీ నిరసనకు దిగారు. జిల్లాలో తమ ప్రాధాన్యతను తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని భావిస్తూ సుమారు 60 కార్ల భారీ కాన్వాయ్తో ఖమ్మం నేతలు హైదరాబాద్కి తరలివచ్చారు. తొలుత రేణుకా చౌదరి నివాసానికి చేరుకున్న నేతలు అక్కడ ఎంపీతో భేటీ అయ్యారు. అనంతరం వారంతా కలిసి గాంధీ భవన్కి చేరుకుని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని కలిశారు. గాంధీ భవన్లో జరిగిన ఈ సమావేశంలో రేణుకా చౌదరి వర్గీయులు తమ అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేశారు. జిల్లాలో అన్ని నామినేటెడ్ పదవులు భట్టి విక్రమార్క వర్గానికే కట్టబెడుతున్నారని, ఇది పార్టీకి నష్టదాయకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన నిజమైన కాంగ్రెస్ వాదుల్ని పక్కన పెట్టి నిన్న కాక మొన్న వచ్చిన కొత్త వారికి పదవులు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో క్రమశిక్షణ గల కార్యకర్తలుగా మా నాయకురాలు రేణుకా చౌదరి గారి దగ్గర నేర్చుకుంది. అది మాకు పదవులు ఏనాడు మేము పదవులు ఆశించలేదు. రాహుల్ గాంధీ ఆలోచన విధానం, సోనియా గాంధీ గారి ఆలోచన విధానం, మల్లికార్జున ఖర్గే గారి ఆలోచన విధానాలను మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినాక వారు ఏ ఆదేశం ఇచ్చినా దాన్ని శిరసా వహిస్తూ ఖమ్మం జిల్లాలో కష్టపడుతూ వచ్చాం. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని కార్పొరేషన్ పదవులు, పార్టీ పదవులు వచ్చిన దాని మీద కొంత మనస్తాపానికి గురయ్యాం. మనస్తాపానికి గురైన సందర్భంలో ఈరోజు పిసిసి అధ్యక్షులు గారిని పెద్దన్నగా, ఎందుకంటే పిసిసి అధ్యక్షుల వారు ఎన్ఎస్ఐ నుంచి కష్టపడి మరి ఈరోజు పిసిసి అధ్యక్షుడు వరకు ఎదిగారు. నిజమైన కార్యకర్తలను వారికంటే ఎక్కువ ఎవరైనా గుర్తిస్తారు, వారి స్టేట్మెంట్ని గుర్తిస్తారంటే అంతకంటే ఎక్కువ ఎవరు ఉండరు. కాబట్టి పెద్దన్నగా వారికి మా జిల్లాలో గత 40 సంవత్సరాల నుంచి కష్టపడే కార్యకర్తల కష్టం ఏంటనేది వివరించి గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు జిల్లాలో కాంగ్రెస్ సైనికుల్లా పోరాడుతూ ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టపోయినటువంటి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల నాయకులకు, కార్యకర్తలకు న్యాయం చేయాలని వినతి పత్రం సమర్పించి వారి ఆశీస్సులు పొందడానికి ఇక్కడ వచ్చాం. అయితే నిన్న ఖమ్మం వ్యాప్తంగా సోషల్ మీడియాలో వేరే రకంగా కథనాలు వచ్చాయి. గాంధీ భవన్ ముట్టడని, లేకపోతే ధర్నా కార్యక్రమం అని, ఇంకేదో వచ్చేది. అది ముమ్మాటికి తప్పు. మేము కాంగ్రెస్లో క్రమశిక్షణ వల్ల కార్యకర్తలం. ఏనాడు పదవుల కోసం ఆర్చించలేదు. పదవులు మాకు కాలిగోడితో సమానం. మాకు పార్టీ ఆదేశాలు ముఖ్యం. అధ్యక్షుల వారిగా మహేష్ కుమార్ గారు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, మా నాయకురాలు రేణుకా చౌదరి గారు ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను పాటించేటోళ్ళం తప్ప మా పార్టీ నాయకుల మీద మేము ధర్నాలో ఇంకో ఆందోళన కార్యక్రమాలు చేసే ఇది కాదు. అలాంటి పరిస్థితి ఉంటే ఈరోజు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉండేది కాదు.